హలో గైస్, మన లైఫ్ లో మన ఫ్రెండ్స్ తోటి పక్క ఒక ట్రిప్ అయితే ఇస్తామన్నమాట. సో ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి శ్రీశైలం అయితే పోయినామన్నమాట. సో శ్రీశైలం పోనీకి మాకు ఎంత టైం పడ్డది, మేము తిన్న ఫుడ్ ఏంది, మేము ఎక్కడ పడుకున్నాము, ఇవన్నీ వీడియోలు అయితే కవర్ అయితే అవుతాయి. సో మా ఇంటి దగ్గరికి ఎగ్జాక్ట్లీ 1 o'clock అయితే మేము శ్రీశైలంకి అయితే స్టార్ట్ అయింది. ఇక పోయినప్పుడు స్టార్టింగ్ ఎట్లుంటది, ఫ్రెండ్స్ అందరం కలిసి ఫుల్ సౌండ్స్ పెట్టి ఊపేస్తాం అనమాట. ఎవరికైనా చూపించండి రా. ఇక మేము కూడా అందరిలానే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే కార్ అయితే స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ అయితే మెయిన్ గా మన కార్లో అయితే పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాం. అది కూడా ఒక 3000 పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం. ఈ కార్లో పెట్రోల్ ఒకటే కాదు, టైర్ల గాలి కూడా కొట్టిద్దామని చెప్పి పోతే వాడు టైర్ కి ప్రాబ్లం ఉంది, టైర్ అయితే వేయించుకోవాలి, 200 అవుతుందని చెప్పిండు. కానీ కరెక్ట్ చూస్తే అక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఇట్లాంటి టైంలో మనం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక తర్వాత మనం సూరారంలో ఉన్న కట్టమైజం గుడి దగ్గర అయితే కార్ ఆపి అక్కడ ఒకసారి మళ్ళీ డిస్ట్ తీసి కొబ్బరికి అయితే కొట్టినాం అనమాట. సో ఈ విధంగా అయితే మన జర్నీ అయితే కంప్లీట్ స్టార్ట్ అయితే అయిపోయింది. ఇక మనం నెక్స్ట్ మన దుందియల ఓవరాల్ మీద అయితే ఎక్కేసినాం. ఇక ఫుల్ సౌండ్ పెట్టుకుని అయితే ఫుల్ డాన్స్ చేసినాం. మీకు ఆల్రెడీ మన షార్ట్స్ లో చెప్పే ఉంటా, ప్రతి బ్యాచ్ లో ఓవర్ యాక్టింగ్ చేసే పర్సన్ కూడా ఉంటారని చెప్పి. అండ్ మా బ్యాచ్ లో అది నేనే. ఇక మొత్తానికి ఓవరాల్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. మా ప్లాన్ ప్రకారం మేము ఏమనుకున్నాం అంటే ఫస్ట్ అయితే మైసిగండికి వెళ్ళి దాని తర్వాత శ్రీశైలంకి అయితే వెళ్దాం అనుకున్నాం. కానీ ప్లాన్ అయితే వర్కౌట్ కాలే. ఇక ఫస్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట. అదే టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. దాదాపు ఒక 2 గంటలు ఒకటే దగ్గర కూర్చొని నడుములు బాగా నొప్పి వచ్చినాయని చెప్పి చిన్న గ్యాప్ లో ఒక చాయ్ అయితే తాగినాం. ఇక బ్రేక్ అయిపోయిన తర్వాత కార్ లో అయితే మనం మల్లన్న స్టోరీ అయితే పెట్టుకుని చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూస్తాం అనమాట. ఎంతైనా మన మల్లన్న స్టోరీలో మ్యాజిక్ వేరు. ఇక మొత్తానికి ఆఫ్టర్ 3 hours జర్నీ తర్వాత మన ఫస్ట్ స్టాప్ దగ్గర అయితే వచ్చేసాం. అదే డిండికి అయితే వచ్చేసాం. సో డిండి దగ్గర ఏంటంటే కొద్దిసేపు ఆగి అక్కడ చిన్న రీఫ్రెష్ అయితే అయినామన్నమాట. పక్కా ప్రతి బ్యాచ్ లో కొన్ని మంది అయితే ఉంటారు, ఎక్కడ ఆపిన ఫోటోలు అయితే తీసుకోవాలి. డెఫినెట్ గా మీ బ్యాచ్ లో కూడా ఉండే ఉంటారు. వాళ్ళ పేర్లు అయితే కమెంట్ సెక్షన్ లో పక్కా కమెంట్ చేయడం మర్చిపోకండి. అలా డిండి దగ్గర ఒక 40 to 45 minutes దాకా అయితే రెస్ట్ తీసుకొని ఇక మేము అక్కడ నుండి డైరెక్ట్ శ్రీశైలం అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం. ఎందుకంటే 6 తర్వాత అయితే ఎంట్రీ అయితే లేదని చెప్పన్నారని చెప్పి అదే భయంతో మేమైతే ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోయినాం. బట్ వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈవినింగ్ 6 o'clock కాదు, నైట్ 9 o'clock అయితే గేట్ అయితే క్లోజ్ చేస్తారు. ఘాట్ రోడ్ లో అయితే మొత్తానికి మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. సో దాని తర్వాత అయితే మనం శ్రీశైలం డ్యామ్ అయితే చూసినాం. ఒక్క గేట్ ఓపెన్ చేసినా బాగుండని చెప్పి అనుకున్నాం, కానీ మా దురదృష్టం ప్రకారం ఒక గేట్ కూడా ఓపెన్ చేయలేదు. ఇక మొత్తానికి కొండ మీద అయితే ఎట్లైనా సిగ్నల్స్ ఉండవని చెప్పి మాకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి మేమైతే మంచి మూవీస్ అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాం. సో ఇప్పుడైతే మనం నరసింహ అవతారం మహావతారం సినిమా అయితే చూస్తున్నాం. ఇక అప్పుడు స్టార్ట్ అయింది రియల్ టార్చర్. దాదాపు మా కొండ మీద అయితే 2 గంటలు అయితే ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయినాం. ఈ ట్రాఫిక్ జామ్ ఎందుకు అయ్యా అని చెప్పి తెలుసుకుంటే మాకు తెలిసింది ఏంటంటే ఒక బస్ అయితే బ్రేక్ డౌన్ అయిందనమాట. సో దాంట్లో 2 hours జర్నీ అయితే స్ట్రక్ అయిపోయినాం. ఒక సైడ్ ఆకలి అవుతుంది, ఇంకో సైడ్ మొబైల్ లో ఛార్జింగ్స్ అయిపోతున్నాయి, ఇంకో సైడ్ ఏమో ఓపిక నశిస్తుంది. ఇవన్నీ దాటుకొని నైట్ 9:30కి అయితే మొత్తానికి శ్రీశైలంలో అయితే అడుగు పెట్టినాం. అప్పటి వరకు నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది. ఇక రూమ్ ల కోసం మేమైతే ఆల్మోస్ట్ 2 hours అయితే తిరిగినాం. ఆటోలు చెప్పారు, అన్న మీరు ఎట్లా వచ్చిరన్నా అని చెప్పి అడిగారు. అన్న మేము కార్లో వచ్చినామని చెప్పినాం. చక్క పోయి కార్లో వండుకోమని చెప్పారు. సో నోరు మూసుకొని పోయి కార్లు అయితే వండుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఛార్జింగ్ ఎట్లా పెట్టుకున్నాం అని చెప్పి. అక్కడ లక్కీ ఒక హాస్పిటల్ లాగా అయితే ఉందన్నమాట. సో వాడికి వెళ్ళి మెల్ల ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాము. అందరం ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాం. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేచి 30 rupees కట్టి వాష్రూమ్ ఇంకా స్నానం అయితే చేసేసినాం అనమాట. సో ఫస్ట్ అయితే మనం పాతాల గంగ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ మొత్తం చూద్దామని చెప్పి అయితే వెళ్ళాం. సో అక్కడ మాకు తెలిసింది ఏంటంటే ఈ రోజు ఏదో చాలా స్పెషల్ డే అంట. దానివల్ల మాకు నైట్ రూమ్లు దొరకలేవు, అట్లాగే దర్శనం కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాం. మీరు ఇక్కడ పాతాల గంగ దగ్గరనే చూసి ఉంటారు, పొద్దున 4:30 అయినా జనాలు చాలా మంది ఉన్నారని చెప్పి. ఇక మొత్తానికి పాతాల గంగ దర్శనం చేసుకుని మన మెయిన్ టెంపుల్ కి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం. దర్శనంకి వెళ్ళే వాళ్ళైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మొబైల్స్ అయితే నాట్ అలౌడ్. మేమైతే చాలా జాగ్రత్తగా అయితే లోపలికి అయితే తీసుకెళ్ళాం. ఇక మొత్తానికి పొద్దున 7 గంటలకు మా దర్శనం స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1 అయింది మొత్తం దర్శనం కంప్లీట్ చేయడానికి. ఇక మొత్తానికి శివయ్య మాకు 7 గంటల తర్వాత అయితే కనబడ్డాడు అనమాట. దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే లడ్డు తీసుకుని అయితే వెళ్ళిపోయినాం. అక్కడ చిన్న క్యూ లేదు, చుక్కలు కనబడ్డాయి. ఒక్క లడ్డు తీసుకోనికి మాకు దాదాపు 2 గంటల టైం అయితే పడ్డదనమాట. అని అక్కడ ఇంకోటి ఏంటంటే ఒక్క మనిషికి 5 లడ్డూలు మాత్రమే. ఇక మొత్తానికి 2 గంటల తర్వాత మేమైతే లడ్డూలు తీసుకొని చిన్న షాపింగ్ అయితే ఏనికి అయితే వెళ్ళిపోయినాం. మా షాపింగ్ అయితే చాలా జల్దీ అయితే అయిపోయింది. ఇక చలో మొత్తానికి దర్శనం అయిపోయింది. ఇక నెక్స్ట్ మనం సాక్షి గణపతి టెంపుల్ అలాగే ఇంకా 2-3 టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేద్దాము అని చెప్పి హ్యాపీగా అయితే స్టార్ట్ అయిపోయినాం. అప్పుడు తెలిసిన ఇంకో ట్విస్ట్ ఏంటంటే మేము పోయిన దారిలో అయితే ఒక ట్రాక్టర్ ఒక బండి అయితే పెట్టేసారనమాట. దానివల్ల మా కారు ఇంత కూడా జరగలేదు. ఒక 5-10 నిమిషాలు లేట్ అవుతుంది అనుకున్నాం, కానీ దాదాపు 1.5 సేపు అయితే వెహికల్ అయితే అక్కడనే ఉంది. మేమైతే ఫుల్ టైం వేస్ట్ అయితే ఇష్టం. ఇక కొంచెం ఆకలి అయితే ఉంది, మన స్నాక్స్ లో తిందామని చెప్పి అక్కడ పోయి చిన్న గోబీ మంచూరియా అయితే తిన్నాం. ఇక మొత్తానికి శ్రీశైలం నుంచి అయితే మా దర్శనం అయితే అయిపోయి మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇక దాని తర్వాత మా సెకండ్ టెంపుల్ సాక్షి గణపతి టెంపుల్ కి అయితే వచ్చేసినాం. శ్రీశైలం పోయిన వాళ్ళు పక్కా ఈ సాక్షి గణపతి టెంపుల్ అయితే విజిట్ చేయమని చెప్పి నేనైతే చెప్తా. గుడి మాత్రం చాలా బాగుందన్నమాట, పీస్ఫుల్ గా ఉంది. అక్కడ ఎట్లాంటి ట్రాఫిక్ అయితే లేదు, అండ్ దర్శనం కూడా చాలా జల్దీ అయితే అయిపోయింది. ఇక పొద్దున్న నుంచి ఏం తినలేమని చెప్పి మేమైతే ఒక స్టాప్ తీసుకొని మంచిగా తిందామని చెప్పి అయితే డిసైడ్ అయిపోయినాం. సో ఇక్కడ మేము ఆగిన రెస్టారెంట్ వచ్చేసి ఆదిత్య గార్డెన్ రెస్టారెంట్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి, మంచిగా అయితే కంఫర్టబుల్ తినొచ్చు, అలాగే రెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఇక పొద్దున్న నుంచి ఏం తినలేమని చెప్పి ఒక పట్టు పడదామని చెప్పి ఇక ఫ్రెండ్స్ అందరం నచ్చింది అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. ఇక ఆ టైంలో బిర్యానీ, రోటీ, థమ్స్ అప్ ఇవన్నీ తింటుంటే ఒక అమృతం తింటున్న ఫీలింగ్ అయితే వచ్చింది మాకైతే. మేము తిన్నదానికి మాకైతే బిల్ వచ్చేసి 2010 rupees అయితే అయిందనమాట. బట్ అయినా పర్లేదు, పొద్దున్న నుంచి ఏం తినలేం కదా, మాకు ఆ టైంలో
అంత మంచి టేస్ట్, అంత మంచి రెస్టారెంట్ దొరకడం అనేది నిజంగా అదృష్టం. చెప్పిన కదా, మేము తిన్న రెస్టారెంట్ వచ్చేసి ఆదిత్యాస్ గార్డెన్స్ రెస్టారెంట్ అనమాట. మన సాక్షి గణపతి టెంపుల్ కి చాలా దగ్గరలో ఉంటది ఈ రెస్టారెంట్. అమ్మయ్య, మొత్తానికి మా శ్రీశైలం ట్రిప్ అయితే అయిపోయింది అనమాట సక్సెస్ఫుల్ గా. సో ఈ వీడియో అయితే లాస్ట్ లో చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.